Padamaru, hi. నమస్కారం. So congratulations. So Vijay చెప్పారు that మీరు ఆయనకి ఫస్ట్ ఇనిషియల్లీ when you pitched him the idea, it was about brothers bonding and the world was a gangster world. Right. And so 1.5 months later or 2 months later when you approached him with the dialogue version, then you had this, you know, that 1920 that kingdom, whatever we saw, that where was that idea incepted? Initially, the story started with an idea where if a person has to express two conflicting emotions, there's an emotion, there is an expression. So, what if the protagonist loves someone? To express his ultimate love, he has to betray him. Was the idea. So, ఈ conflicting scenario ఏమైతే ఉంటుందో అది మూవీలో అమ్మాయి క్యారెక్టర్కి ఉంటుంది, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా అదే ఉంటుంది. ద పీపుల్ యు లవ్, ద వే యూ ఎక్స్ప్రెస్ ద లవ్ ఈస్ వెరీ కాంట్రాస్టింగ్ ఫ్రమ్ ద ఎమోషన్ వాజ్ ది కోర్ ఐడియా. అది ఫస్ట్ అనుకున్నప్పుడు ఇనిషియల్ కోర్ ఐడియా. విజువల్గా నాకున్న ఫస్ట్ ఫ్రేమ్ ఏంటంటే, ఒక ఇంటి ముందు ఒక ఇద్దరు అన్నదమ్ములు, సంథింగ్ హ్యాపెన్ ఇన్సైడ్ ద హౌస్, బయట కూర్చున్నారు, మాట్లాడట్లేదు, వాళ్ళ చేతిలో బ్లడ్ ఉంది, అంతా సైలెంట్గా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. వాజ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఐ థాట్. అది ఇనిషియలీ అనుకున్న స్టోరీ. దాని ద్వారా ఆర్గానిక్గా వెళ్తున్నప్పుడు ఈ సబ్ప్లాట్ ఏమైతే, వేరే ఎపిలాగ్ ఏమైతే ఉందో, అంటే కథ డైరెక్ట్గా వాళ్ళిద్దరితో ఓపెన్ చేసి లీనియర్ స్క్రీన్ ప్లే చెప్పడం కన్నా, let's start with 5 minutes of one story, one short story, one epilogue, where next 2.5 hours వచ్చే cinema exactly should be the same was the idea. So there is one section of people who are being oppressed by someone. వాళ్ళు గోల్డ్ కోసం వచ్చారు, they are ready to kill these people. So there is one section of people who are being oppressed. ఫస్ట్ స్టార్టింగ్ 5 minutesలో దే గోల్డ్ కోసం వచ్చి ఆ ప్రాసెస్లో దేర్ కమ్స్ ఎ లీడర్ హూ రైజెస్, హూ సేస్ మన ల్యాండ్ కన్నా మన వాళ్ళ ప్రాణాలు ముఖ్యం అన్న ట్రైట్ ఉన్న ఒక హీరో, అండ్ హీల్ సేవ్ దెమ్. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ హ్యూమన్ గ్రీడ్. ఆ తర్వాత జరిగే నెక్స్ట్ 2.5 hours స్టోరీలో similar situation, someone else is exploiting someone, again probably the gold is a trigger point. Eesari arise a hero should be very different from the starting hero. He is the one who is saying mana chanipoyina parledu, mana place manam kaapadukovalannadi oka idea. And even for the title kingdom, even though it starts with a war, someone losing their home, and you find a new leader rising towards the end. Na metaphorical ga nenu anukunnadante, kingdom is home where you belong, which completes you. So that hollowness is there in that group of people, that hollowness is there in this protagonist. So these two different stories, how they come together towards the end was the idea. Ante single layer ga anukunnappudu kada adi, ante ippudu Mallirava చేసినప్పుడు ఫస్ట్ నాకున్న ఐడియా ఏంటంటే, చిన్నప్పుడు పెద్ద అంతే, దెర్ వాస్ నో థర్డ్ లేయర్. అండ్ దెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్ట్స్ డెవలపింగ్. ఇఫ్ యూ యాడ్ వన్ మోర్ లేయర్ ఎట్లా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంతకుముందు ఏమైంది, జెర్సీ చేసినప్పుడు దెర్ ఇస్ వన్ లేయర్ వేర్ హీ బికమ్స్ క్రికెటర్, ఫైనలీ బికమ్స్ క్రికెటర్, హీ అచీవ్స్ వాట్ హీ వాంట్స్, అండ్ ఇట్స్ ఎండింగ్ వేర్ లాస్ట్ షాట్లో ఏంటంటే, ఆ పిల్లోడు ఒక ఓవర్ సైజ్ జెర్సీ మోకాల దాకా వస్తుంది, అది వేసుకొని పరిగెట్టుకుని లాన్ హక్ చేసుకోవడం వాజ్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్. లేటర్ వీ చేంజ్ ఇట్. అదేవిధంగా ఈ బ్రదర్ స్టోరీ నుంచి మల్టిపుల్ ప్లాట్స్ డెవలప్ అయిన స్టోరీ కింగ్డమ్. Okay. But you always wanted the father to die in Jersey? Like when you started out, that wasn't the Jersey, no? No. It wasn't. No, it wasn't. Okay. It wasn't. Ante so the idea was ఎప్పుడు ఫస్ట్ అంటే ఇనిషియల్ డ్రాఫ్ట్స్ మారుతూ ఉంటాయి కదా. సో దెర్ ఇస్ వన్ స్టోరీ వేర్ వన్ డ్రాఫ్ట్ వేర్
మూర్తి గారు క్యారెక్టర్ వాళ్ళ కోచ్ ఎవరైతే ఉంటుందో అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆయన. అమ్మాయి వాళ్ళ ఫాదర్. అండ్ దెర్ ఈస్ వన్ డ్రాఫ్ట్ వేర్ he becomes a cricketer and that's where the story ends. So అట్లా మల్టిపుల్ డ్రాఫ్ట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మాట్లాడుకుంటున్నప్పుడు లేదంటే డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఫైనల్గా వచ్చిన స్టోరీ అది. అండ్ ఐ వాంట్ హిమ్ టు బి ఏ లెజెండరీ క్యారెక్టర్ టువర్డ్స్ ద ఎండ్. అంటే పర్సన్ యూ కాల్ లెజెండ్ ఓన్లీ వెన్ వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం కదా. సో లైన్ కూడా ఉంటుంది, జిందగీ లంబీ నహీ బడి. ఇప్పుడు ఇందాక మనం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పారు, అదేంటంటే ఐటరేషన్స్, 2 things, ఐటరేషన్స్ ఆన్ రైటింగ్ టేబుల్, ఐటరేషన్స్ ఆన్ ఎడిటింగ్ టేబుల్. రైటింగ్ టేబుల్లో ఓకే యూ కెన్ హ్యావ్ లైక్ 10-15 డ్రాఫ్ట్స్, 20 డ్రాఫ్ట్స్, మీకు ఎన్ని డ్రాఫ్ట్స్ కావాలంటే చేసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ రిలేటివ్లీ less expensive కాబట్టి. బట్ ఎడిటింగ్ ద స్టేక్స్ ఆర్ మచ్ హయ్యర్. మీకు ఒక రిలీజ్ డేట్ ఉంటుంది, అప్పటికే జనాలకి సినిమా అనేది ఒకటి రాబోతుందని తెలుసు. సో యువర్ హెడ్ స్పేస్ ఈస్ ప్రిటీ కేయాటిక్ వెన్ ది ఐటరేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ఎన్ ఎడిటింగ్ టేబుల్. దీనికి కింగ్డమ్ వాట్ హ్యాపెండ్, లైక్ వాట్ వర్ ది ఐటరేషన్స్ ఆన్ ఎడిటింగ్ టేబుల్? లైక్ యూ సెడ్ లాస్ట్ మినిట్ వరకు వీవర్ ట్వీకింగ్ అన్నారు కదా, ఇటువంటి ట్వీకింగ్ జెర్సీకో మళ్ళీ రావకో జరిగిందా, ఆర్ వాజ్ ఇట్ ఓన్లీ ఫర్ కింగ్డమ్? అండ్ వాట్ వర్ దోస్ ట్వీక్స్? ఇఫ్ ఐ కమ్ ఫ్రమ్ ద స్టార్ట్, నాకు మళ్ళీ రావు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే షూటింగ్ అంతా అయిపోయాక 29 days షూట్ చేశాను. షూటింగ్ అంతా అయిపోయాక 2 hours ఫుటేజ్ వస్తుందా రాదని భయం ఉండేది. ఓవర్ దేర్ ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్. ఏంటి అసలు చిన్న 1 hour ఫిల్మ్ తీస్తే అటు షార్ట్ ఫిల్మ్ అని చెప్పలేము, ఇటు ఫీచర్ ఫిల్మ్ అని చెప్పలేము, ప్రొడ్యూసర్కి ఏం చెప్తాను భయం ఉండేది. నాకు షూటింగ్ అయ్యే ముందు సుమంత్ గారు లాస్ట్ రోజు అడిగారు వస్తుందా 2 hours అన్నారు, అంటే నాకు డౌట్ వచ్చింది. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అంటే అక్కడ మాకు లెంత్ ఎప్పుడు ఇష్యూ కాదు, ద ఓన్లీ థింగ్ ఇస్ డ్రామా గ్రిప్పింగ్గా చెప్పాలనేది ఐడియా. అండ్ అప్పటికి నాకు అది ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. సో దెర్ ఈస్ వెరీ లెస్ యూ కెన్ డూ ఆన్ ద ఎడిట్ ఫ్రంట్. అంటే టు యాడ్ ఆన్, సారీ టు ఇంటరప్ట్, మళ్ళీ రావాలో ది ఎడిట్స్ ఆర్ ఆల్సో రిటర్న్ కదా. Right. In one way, the editing is written. It's there in the screenplay. Abbai venakki tirigi, I love that scene in Mallirava where teacher I gurinchi explain chestu 13 years tarvata mana maarani ayye ante tanu venakki tirigi tani kallu chuste aa చూపు నాకు that aa చూపు alane undi ante you see a dissolve and you see Suman. So alanti movements chaala untayi Mallirava anta. So edit pattern is kind of written anedi telisipoddi Mallirava. Even though there might have been changes, it's clear. Right. ఇప్పుడు జెర్సీ ఎగ్జాంపుల్ చెప్తా. జెర్సీ there is a duration issue and there is a way narrative flows. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ హాఫ్లో we shot lot of cricket. సెకండ్ హాఫ్లో చాలా క్రికెట్ షూట్ చేసాము. అండ్ at some point it becomes the story of Hyderabad cricket team, how they are winning, how they are winning against Bangalore, our team, team. And there is a scene where Arjun character inspires the entire cricket team. That was very nice in the script. When you read it, it's all very nice. But when we see it in the film, personal journey nunchi suddenly it is drifting to something else. అండ్ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎవాల్వ్ అవుతుంది కదా. సో ఎవాల్వ్ అయినప్పుడు విజువల్లీ వెన్ యూ సీ ఇట్, వెన్ యూ స్టార్ట్ ఇంటర్ప్రెటింగ్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఫ్రమ్ ద వే యూ ఆల్రెడీ రోడ్, those are the times where we have to take calls in the edit, where do we really need this scene or edit wise trim చేద్దామా లేదంటే నెరేటివ్ just stick to very personal space. సో దానికోసం ఏంటంటే we had this song where let it be his journey, how he's winning throughout. ఇనిషియలీ ఫస్ట్ రాసినప్పుడు చాలా డీటెయిల్గా ఒక్కొక్క క్రికెట్ మ్యాచ్, ఒక్కొక్క మ్యాచ్ డీటెయిల్ అంతా రాసుకోవడం జరిగింది. కాకపోతే స్టోరీ డ్రిఫ్ట్ అయిపోతుంది. సో దట్ వాస్ వన్ థింగ్ వాట్ వీ డిడ్ విత్ జెర్సీ. ఇనిషియల్లీ 25 minutes ఎంతో తగ్గింది. కింగ్డమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎడిట్. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎడిట్. నాకు ఎందుకు ఐ మైట్ బి రాంగ్, బట్ మీరు మేకర్ కాబట్టి, బట్ ఐ థాట్ Mallirava and Jersey were more edit wise. కింగ్డమ్ కాంప్లికేటెడ్ టు ఎడిట్ ఎందుకంటే మల్లీరావాలో
even though you have non-linear screenplay, story moving across times, it's about only those two people. So there is always intact of emotion. అంటే ఇప్పుడు చిన్నోడు 13 ఏళ్ళోడు బాధ చూపించినా పెద్దగా షార్ట్ కట్ చేసినప్పుడు యూ ఫీల్ ఎ కనెక్ట్, రైట్? జెర్సీ వచ్చి సింగిల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఎవర్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ అయినా సరే, అగైన్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ కనెక్ట్. ఓవర్ హియర్ ద క్యాన్వాస్ ఇస్ వెరీ బిగ్ అండ్ ద మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ సబ్ ప్లాట్స్. సో ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్కి డ్రిఫ్ట్ అయ్యి మళ్ళీ స్టోరీలోకి తీసుకురావడం అన్నది ఎడిట్ వైజ్ కొంచెం కాంప్లికేటెడ్ అనేది నా ఉద్దేశం. అండ్ దెర్ ఈస్ ఆల్సో లాట్ ఆఫ్ ఎక్స్పోజిషన్. అంటే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్, మనం వెళ్ళబోయే ప్రపంచంలో మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ ప్రపంచంలో వర్క్ అవుతా డైనమిక్స్ ఏంటి అది, అవి ఏంటంటే చాలా స్ట్రాటజీగా ప్లేస్ చేయాలి. అది యూ హ్యావ్ టు గివ్ అన్ ఎమోషనలీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి. లైక్ వాళ్ళు గన్స్ పెట్టేది వాళ్ళకి ఓటింగ్, వాళ్ళకి ఒక ఇది ఉంది అని ఫస్ట్ టైం ఈజ్ ది ఎక్స్పోజిషన్. అన్నని ఇది చేసే ముందు పెట్టడం ఈజ్ లైక్ దట్ హ్యాస్ అ మచ్ లార్జర్ ఇంపాక్ట్. రైట్. ఇప్పుడు అక్కడ ఈడు వెళ్తున్న ప్లేస్లో స్టేక్స్ ఏంటి, నువ్వు తప్పు చేస్తే ఏంటి, ఎవరెవరు ఉంటారు ఏంటి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అదేంటంటే యూ షుడ్ మిక్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్. లేదంటే సోషల్ క్లాస్లో చూస్తారు జనాలు. సో ఎవ్రీథింగ్ విల్ గో అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ అ రైట్ ప్లేస్ వేర్ యూ ఆర్ ఆల్రెడీ ఎమోషనలీ సాటిస్ఫైడ్, వేర్ దిస్ guy is going to his brother, emotionally satisfied, one song, then you have to strategically place that information. You can't place it for too long. Then you move to some other scene. Inko scene అయిపోయిన తర్వాత when his journey started, అంటే ఒక ఎమోషనల్ హై అవుతుంది, you again place that information. At some places when ఇప్పుడు అమ్మాయి డెలివరీ సీన్ ఉంటుంది, అక్కడ you have to place that information, how the person who is coming is very dangerous. అది ముందు చేస్తే అక్కడ ఆడ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సో ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఆల్ దిస్ ఆల్సో టేకెన్ బై నవీన్. అండ్ స్క్రిప్ట్లో కన్నా ఎడిట్ టేబుల్ మీద చేసిన చేంజెస్ ఎక్కువ కింగ్డమ్కి. లైక్ కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్? ఈ సీన్ స్క్రిప్ట్లో నేను రాసుకున్నప్పుడు ఇలా ఉండింది, తీసినప్పుడు ఇలా ఉండింది, ఎడిటింగ్ లో ఇలా మారింది. సో ఇప్పుడు జైల్ సీక్వెన్స్ ఉంది, జైల్ సీక్వెన్స్ అయిపోయింది. ద వే ఐ రోట్ ఇట్ ఇస్, జైల్ తర్వాత ఇమీడియట్లీ దెర్ ఇస్ దిస్ గై హూ కమ్స్, సిట్స్ విత్ హిమ్, టెల్స్ హిమ్ ఎవ్రీథింగ్. నువ్వు అక్కడ వెళ్తే ఇది, దిస్ ఇస్ యువర్ బ్రదర్, దిస్ ఇస్ యువర్ Vadina, the officer, Vadina, and whenever you get stuck, this is the information you have to give. Inta time undi, inta all the information he gives, and then cut, and then we will start journey. Was my idea when then Rajkumar Reddy comes. Yeah. Okay. So adi Naveen nenu kuchinappudu etlaga edit chesamante, we'll give information in parts so that there is a pacing to the story as he is going with the music. Information comes pacing to the story, and middle information ekkada. So all these things will help in ante ippudu end of the day, unless there is an emotion or something really dangerous happening, the engagement factor will be little less. So adokati. Inka I get it. Yeah. I get it. If you can't, that's okay. But ఇందాక రెండు వర్డ్స్ మీరు చెప్పారు, ఒకటి డ్రిఫ్టింగ్, ఎమోషన్ డ్రిఫ్ట్ అవ్వడం, ఇంకొకటి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ బోత్ ఆఫ్ దిస్. వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్ వాజ్ సోల్డ్ టు అస్ based on the brothers bonding emotion. That's the material that was given out, and that's the setup. Okay, brothers bonding and hero ki. And I always feel that oka cinema, adi ఏ సినిమా అయినా కానివ్వండి, ఫస్ట్ 20 to 30 minutes లో ఆ వరల్డ్ కి ఆ సినిమా ఏదైతే ప్రామిస్ చేస్తుందో అక్కడ ఇట్ లేస్ ఆల్ ద సీడ్స్. ఈ సినిమా దేని గురించి, వాట్ ఈస్ ద హీరోస్ పర్పస్ అనేది, అక్కడ ఇట్ ఈస్ హీరో పర్పస్ ఏంటి, అన్నని తిరిగి తీసుకురావడం. బట్ సెకండ్ హాఫ్ లో ఆ పర్పస్ కి అది యు నో దట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్, అండ్ హీరో పర్పస్ అనేది ఇట్స్ బికమింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇన్ యువర్ ఐస్ వెన్ యు ఆర్ రైటింగ్ యూ మైట్ ఫీల్ దాట్ ఓకే, ఈ హీరోకున్న ఈ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకొక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. సో హిస్ ఛాలెంజ్ హెస్ గ్రోన్ అనేది రైటర్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. బట్ యాజ్ వ్యూవర్ నేను చూస్తున్నప్పుడు ఇంతసేపు నేను హీరో దేనికోసం అయితే ట్రావెల్ చేశాడో
అది ఫెయిల్ అయిపోయాడు కదా, లాస్ట్ లో ఇట్ ఈస్ బికమింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ కదా, ఇట్ ఈస్ డ్రిఫ్టింగ్ అవే అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఓకే, సో అంటే నాకు అర్థమైన స్క్రీన్ ప్లే ప్రకారం, అంటే నేను ఇష్టపడే సినిమాల ప్రకారం ఏంటంటే, ఇప్పుడు హీరో ఒక గోల్ పెట్టుకుని ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ క్లైమాక్స్ ఏదైతే గోల్ ఉందో, ఏదైతే కావాలనుకుంటున్నాడో అది చేతి దాకా వచ్చి జారిపోతుంది. అండ్ దట్ ఆల్ ఈస్ లాస్ట్ మూమెంట్. సో ఎవ్రీథింగ్ ఈస్ గాన్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ అని సర్చ్ చేస్తున్నప్పుడు ఆ సోల్ సర్చింగ్లో హీ విల్ ఫార్మ్ ఏ బిగ్గర్ గోల్. వాజ్ ది వెరీ, అంటే నేను కొత్త కనిపెట్టింది ఏమి కాదు, వెరీ ఫెమిలియర్ ఫార్మాట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. యా, సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ట్రై టు షో. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని చిన్న చిన్న ఐ లైక్ ద సీన్స్ ఇన్ ఎ వే వేర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్టు కాకుండా కొన్ని అన్సెట్ థింగ్స్ వదిలేస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. వాడు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ అన్న ఇద్దరు వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారా అంటాడు. సో ఇన్ ఎ వే హీస్ టేకింగ్ హిస్ బ్రదర్స్ రెస్పాన్సిబిలిటీ వెన్ ద బ్రదర్ ఈస్ గాన్. సో నౌ హీ కేమ్ సర్చింగ్ ఫర్ ద బ్రదర్. నౌ బ్రదర్ ఈస్ గాన్ అగైన్. Now he's taking the brother's responsibility again was the idea. I could have kept an intercut, లేదంటే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసా పెట్టడమా అన్నది చేయకుండా అట్లా వదిలేస్తున్నాం. ప్రాబ్లీ మీకు దానివల్ల ఏమైనా అట్లా ఏమైనా అనిపించింది. అండ్ ఆల్ ఈజ్ లాస్ట్ తర్వాత బిగ్గర్ పర్పస్ ఏమైనా హీరోగా ఉండాలి ఫర్ హిమ్ టు సర్వైవ్, ఐ మీన్ ఫర్ హిమ్ టు ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్. ఐ థాట్ దిస్ ఈస్ ద బిగ్గర్ రీజన్. ఓకే, 2 points. నేను ఎలా చూసానంటే, నలుగురిని కాపాడడానికి హీరో కానివ్వండి, నలుగురిని కాపాడడానికి దే ఆర్ లైక్ పుట్టింగ్ దేర్ లైఫ్స్ ఆన్ స్టేక్ కదా. లైక్ ఈ ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ 10 నిమిషాలు మనం విజయ్ ట్రక్ పైకి ఎక్కి చెప్తాడు ప్రాణం 5 నిమిషాల టైం ఉంది అని. సో నలుగురిని కాపాడడానికి ఇంత కష్టపడి చేసిన హీరో అక్కడ హీరో అయ్యాడు. ఓకే, దట్ ఈస్ లైక్ అ మేజర్ మూమెంట్. నలుగురిని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి హీ సేవ్డ్ దోస్ 4 people. అక్కడ హీరో వాళ్ళల్లో ఒకడు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ దాట్ హీరో ఈస్ అనేబుల్ టు సేవ్ లైక్ అ బిగ్గర్ థింగ్ కదా. అక్కడ ఐ ఫెల్ట్ హీరో ఫెయిల్ అయ్యాడు ఏంటి అనే ఫీలింగ్ అక్కడ కూడా కలిగింది నాకు. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు హీరో షుడ్ బీ హీరోయిన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ 10 minutes ఫర్ మీ. అంటే నేను నమ్మే కథ ప్రకారం. బట్ హీ డస్ హావ్ హీరోయిక్ మూమెంట్స్ కదా. యా, హీ కెన్ షో గ్లింప్సెస్, బట్ ద కంప్లీట్ హీరో షుడ్ రైజ్ ఓవర్ దేర్. అండ్ ఎడిట్ టేబుల్ మీద కూడా మేము అనుకున్నాం, అంటే ఇంత పెద్ద మాసకర్ జరుగుతున్నప్పుడు హీరో వచ్చి కాపాడుతాడు అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుందా అన్నది. సో మాకేమనిపించింది అంటే, కథ ప్రకారం సినిమా చూస్తూ ఉండదు, వాళ్ళ హీరో సినిమా అన్నట్టు చూస్తే 100% ఉంటుంది. కాకపోతే మనం చెప్దాం అనుకుంది కథ ప్రకారమే కదా, అట్లానే వెళ్ళిపోతాం అన్నది అనుకున్నాం. అంటే దేర్ కెన్ బి ఎ మూమెంట్ వేర్ అది జరుగుతున్నప్పుడు హీరో కెన్ కమ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ సేవ్ దెమ్ అండ్ సో అదేంటంటే ఆ సీన్ కి మిగిలిన వాళ్ళకు ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఇలాగైతే బాగుంటుంది అన్నది. మల్టిపుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే మీకు విషయం చెప్తా, ఇట్ మైట్ సౌండ్ వెరీ సిలీ, బట్ తర్వాత ఆలోచిస్తే చాలా రీజనబుల్ కూడా అనిపించింది నాకు. జెర్సీలో ఆడికి 500 కావాలి కదా, ఇంత కష్టపడి ప్రాణం దాకా తెచ్చుకోవడం, వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది కదా, అమ్మేయచ్చు కదా అనేసి ఒకటి అడిగాడు, విచ్ ఈస్ వెరీ రీజనబుల్. కాకపోతే ఇట్లాగ అవుతుందని ఆడికి తెలియదు కదా ముందే. సో వాళ్ళ అన్నకి ఇట్లా అవుతుందో లేదంటే ఇంతమంది చనిపోతున్నారు అన్న సంగతి తెలియక వేరే చోట లాక్ అయిపోయినప్పుడు జరిగిన ఇది కదా లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ బిగ్గెస్ట్ మిస్టేక్స్ కానీ. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఛాన్స్ టు గో బ్యాక్ అండ్ డూ థింగ్స్ డిఫరెంట్ విల్ డూ. కాకపోతే అలా జరిగిపోయిన తర్వాత ఏంటన్నదే లైఫ్ కదా, దట్స్ హౌ లైఫ్ ఈజ్. కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు చూసిన సినిమాల్లో కంపల్సరీ హీరో వచ్చి కాపాడాడు, ఇక్కడ ఎందుకు కాపాడలేదు అంటే దానికి నాకు తెలుసు కాపాడలేకపోవడం అని కాదు, బట్ అక్కడ అంత రైజ్ అయిన హీరో ఇక్కడ when he is not able to save, as a viewer definitely I feel that disappointment అనేది. And I feel in some way it's not as a story but as a
అండ్ యూఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ద క్యారెక్టర్ సమ్ ఇట్స్ గుడ్ థింగ్ ఓన్లీ. లేదంటే అటు వస్తున్నారు సర్లే తర్వాత ఏమవుద్ది అన్నట్టు కాకుండా యూఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్ ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ మీ. అంటే అది ఎట్లా అంటే అండి ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్ కదా. ఇప్పుడు మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇలా అయితే బాగుంది, ఇది ఇలా అయితే బాగుంది. సో I don't know. I feel good about whatever you are asking. Do you wish you had focused a little bit more on like the smaller, simpler moments? I wish I would have focused on everything to get even better. I think ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఉంటుంది. ఈవెన్ when the final copy is going అదొక చిన్న బాధ వచ్చేస్తుంటుంది. అరే ఇంకొక వారం రోజులు ఇంకో 2 రోజులు ఉంటే మనం. అండ్ షూట్ చేసిన కూడా కొన్ని ఇంకా బాగా చేసిన అంటే నేను జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పట్లేదు. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. కుడ్ హ్యావ్ డన్ లాట్ మోర్ బెటర్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ ఇట్. Vijay was telling us, speaking of the simpler moments, that మీరు కాన్షియస్గా అవాయిడ్ చేశారు. ఇద్దరు బ్రదర్స్కి మధ్య ఒక సింపుల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే ఒక ఓకే జైల్లో అది ఉంది. దట్ ఈస్ మోర్ లైక్ దట్ ఈస్ సర్వింగ్ ద స్టోరీ హౌ దే ఆర్ మీటింగ్ నెక్స్ట్ వన్. నాకు స్టోరీతో సంబంధం లా, స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకపోయినా కూడా నాకు పర్లేదు. జస్ట్ బ్రదర్స్ ఇద్దరు కూర్చుని ఒక క్యూట్ ఒక టెండర్ మూమెంట్ లైక్ సెకండ్ హాఫ్ లో ఒక మూమెంట్ ఉంటుంది కదా, శివ హిస్ వైఫ్ కొడుకు గుండె మీద పడుకుని ఉంటే ఇలానే నా తమ్ముడు కూడా చిన్నప్పుడు భయపడితే పడుకునేవాడు అంటే దట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ విష్ హ్యాడ్ సీన్ అట్లీస్ట్ 1 or 2 ఆఫ్ దోస్ మూమెంట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని నాకు అనిపించింది. అది మీకు ఎందుకు అసలు ఆ ఇంటెంట్ కూడా లేదా లైక్ ఇట్లాంటి కామ్ మూమెంట్స్ ఇద్దామని? లేదండి, అంటే ఇప్పుడు అది చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అంటే చేస్తే బాగుంటుంది, కాకపోతే చేయకపోతే ఇంకా బాగుంటుంది. చేస్తే ఆటోమేటిక్లీ విల్ రూట్ మోర్ ఫర్ అట్లా ఉండదు. అంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు గెట్ దట్ క్లోజర్ కదా. ద మోర్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ ద మోర్ ఎంగేజింగ్ ఇట్ విల్ బి. ఐ విల్ టెల్ యు అ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు ఒక హారర్ మూవీ చూస్తున్నారు అనుకోండి, సంథింగ్ ఈజ్ మూవింగ్, చిన్న సౌండ్ వస్తుంది, చిన్న లైట్ కనిపిస్తుంది, యూ ఆల్వేస్ వాంట్ టు సీ ద గోస్ట్, బట్ వెన్ యూ సీ ద గోస్ట్ ద ఫిల్మ్ ఈజ్ ఓవర్. సో వాళ్ళిద్దరి మధ్యన ఒక కంఫర్ట్ కానీ రిలీఫ్ కానీ ఇవ్వకూడదు అన్నది ఐడియా. అంటే మళ్ళీ కంపారిజన్ అనుకుంటారేమో, జయశ్రీలో కూడా ఇప్పుడు పాత స్టోరీ పక్కన పెడితే ఈ స్టోరీలో ఎక్కడ ఒక రెస్పైట్ ఉండదు. ఆ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో, అంటే అంతా అయిపోయిన తర్వాత పిక్చర్ వేసుకున్నది చూపిస్తాం. సో అంటే అందరి లైఫ్లోని కాన్ఫ్లిక్ట్ డ్రామా అన్నీ ఉంటాయి, కాకపోతే ద పార్ట్ విచ్ హెస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కదా, దట్స్ వాట్ యూ షో ఇన్ ద ఫిల్మ్. హ్యాపీ మూమెంట్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే అదే యాజ్ ఎ రైటర్ అయితే ఐ స్టిక్ బై దట్ చాయిస్. But still as a viewer I feel because Jersey lo all the little moments they culminate at the end, they hit you because like the father and son like the Mallira wala kuda kanivandi, all those little moments they let us see the person behind the character kada. So when the effect is there at the end avi bhayankaranga హిట్ చేస్తాయి. అది ఎందుకు నాకు కింగ్డమ్ లో ఐ విష్ ఐ వుడ్ హావ్ సీన్ కొంచెం మోర్ మూమెంట్స్ బిట్వీన్ విజయ్ అండ్ సత్యదేవ్. బట్ యు ఆర్ సేయింగ్ దట్ ఓకే లాస్ట్ లో అదంతా అయిపోయాక మాట్లాడే సీన్ ఒకటి ఉంటది కదా విజయ్ కి సత్యదేవ్ విత్ హిస్ కార్ప్స్. సో దట్ ఈస్ ద డిలేడ్ గ్రాటిఫికేషన్ యు టాకింగ్ అబౌట్. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ టు ఫుల్ఫిల్ సంథింగ్, ఓ గిల్ట్ మీలో ఉంది అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ క్లోజర్ and you're not getting an opportunity to have that conversation. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోలేము, ఎందుకంటే అప్పుడు అంత ముందు దాకా నీకు ఒక అబద్ధం చెప్పా, ఆ తర్వాత నాకు నిజం తెలిసాక మనం కూర్చొని మాట్లాడుకునే సిచ్యువేషన్ దొరకదు. ఈ కాన్స్టెంట్ ఆన్ ద ఎడ్జ్ విల్ కీప్ ద స్క్రీన్ ప్లే ఫ్లో బెటర్ వాజ్ మై ఐడియా. అంటే అది అనిపించాలి కూడా, వీళ్ళిద్దరు కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడుకోవచ్చు కదా అని అనిపించాలి కూడా. సో దట్ వాజ్ ఎ కాన్షియస్ డిసిషన్. I really loved the lead up towards the massacre. అక్కడ ఇంటర్కట్ ఉంటుంది సత్యదేవ్ అతను చిన్న చైల్డ్హుడ్ అప్పుడు ఏం చేశాడు, దట్ వాజ్ అసలు ఐ థింక్ దట్స్ మై ఫేవరెట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. ఆ బ్రదర్ నేచర్, అతను ఎటువంటి మనిషి అని రివీల్ అయ్యేది, దట్ వాజ్ బ్యూటిఫుల్. రైటింగ్ చాయిస్ అని అది కూడా, ఎందుకంటే మీరు అక్కడ కట్ బ్యాక్ వేద్దామని మీరు అనుకోలేదు కానీ ఇక్కడ వేశారు.
ఎక్కడ కట్ బ్యాక్ వేయలేదంటే ఇందాక చెప్పారు కదా అమ్మ బాధ్యత అక్కడ వేయలేదు, బట్ యూ డిడ్ ఇట్ హియర్. హియర్ ఇట్ హ్యాస్ లైక్ great effect. So what was the thought behind that reveal? అంటే మళ్ళీ ఇందులో కూడా చిన్న అన్సెట్ థింగ్ ఉంది. అదేంటంటే వాడు ఒకడేమో నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదు, నువ్వు పో ఇక్కడ, నేను పట్టించుకోను అన్నది వాడు ఓకల్గా చెప్తుంది. వీడేమో నేను చచ్చినా సంబంధం లేదన్నట్టు వీడు బాధపడుతున్నాడు. బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఓన్లీ దీస్ టూ బ్రదర్స్ అండర్స్టాండ్. అంటే అక్కడ ఒక ఫస్ట్ ఇనీషియల్ డ్రాఫ్ట్లో రాసిన డైలాగ్ ఏంటంటే, మీరు అందరికీ ఆడి గురించి నాకు తెలుసు అనుకున్నారు, ఆడికి ప్రపంచం అంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్, అది మీ ఎవరికి తెలియదో నాకు తెలుసు. అంటే అమ్మాయి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏమి ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే 18 ఏళ్ళు అయిపోయింది కదా, ఒక మనిషి మారిపోతాడు కదా, అట్లానే మారిపోయాడు ఆడు కూడా. కాబట్టి నువ్వు అనుకుంటున్న మనిషి అయితే కాదన్నది అవుట్ సైడ్ ఒపీనియన్. అయితే మీ ఎవ్వరికి తెలియంది నాకు తెలిసింది ఏంటంటే, ఆడు ఎన్నేళ్ళు అయినా సరే మొత్తం ప్రపంచంతో ఒక సైడ్ ఉన్నా నన్నే చూసేసుకుంటాడు అన్నది ఇతని ఒపీనియన్. సో అది వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్. అది లిటరల్గా చూపిస్తే ఎట్లా ఉంటుంది అన్నది. అంటే ఆడు నువ్వు పో ఇక్కడి నుంచి అంటున్నాడు, కోప్పడుతున్నాడు, తిడుతున్నాడు, ఆడు ఏమైతే చెప్తున్నాడో అదంతా అబద్ధం, ఆడికి ఇంకా స్టిల్ ఆడు తమ్ముడే ఇంపార్టెంట్ అన్నది లిటరల్లీ చూపిస్తే ఎట్లా ఉంటుంది అన్న థాట్ మీద వచ్చిన ఇంటకట్టలు చిన్నప్పుడు కానీ పెద్ద అయిపోయింది. సో గౌతమ్ గారు, హౌ డు యూ మేక్ దోస్ చాయిసెస్ దట్ ఈ ఎమోషన్ని నేను ఎక్కువ స్పూన్ ఫీడ్ చేయడము, లేకపోతే దీన్ని ఎక్కువ ఎంఫసిస్ చేయడము, లేకపోతే దిస్ ఎమోషన్ ఓకే అది నేను కొంచెం అంబిగ్యూస్గా వదిలేస్తా ఫార్ ది ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్ అనేది, దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తా, దీన్ని ఐ లీవ్ ఇట్ ఫర్ ఆడియన్స్ అనేది, హౌ డు యూ మేక్ దట్ చాయిస్? హౌ డు అంటే దానికి నా దగ్గర ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఏం లేదు. కాకపోతే ఆ టైంకి స్టోరీ ప్రోగ్రెషన్కి ఏది బాగుంటుంది, అంటే నన్ను ఏ ఎమోషన్ అయితే ఎక్కువ హిట్ చేస్తుంది ఆ పర్టికులర్ సినారియోలో పర్సనల్ చాయిస్ తీసుకున్న కాల్స్ ఒకసారి క్లిక్ అవుతాయి, ఒకసారి పట్టు ఉంటుంది. సో యా. And how do you operate when there are like so many voices around you? Like నాకు చెప్పారు కదా లాస్ట్ మూమెంట్ వరకు ఆ ఇటరేషన్స్ చాలా విషయాలు చెప్తుంటారు, మేబీ సౌండ్ పీపుల్ ఒకటి చెప్తూ ఉండొచ్చు, చూసిన వాళ్ళు ఒకటి చెప్తుండొచ్చు. హౌ డస్ వన్ డైరెక్టర్, హౌ డు యూ ఏ సినిమాకైనా మల్టిపుల్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే వి ఆల్ రియాక్ట్ టు సర్టెన్ థింగ్ కదా. ఇప్పుడు ఏం చూసినా సరే తిండి దగ్గర నుంచి చూసిన దాని గురించి సినిమా గురించి అయితే ఇంకా ఎక్కువ. సో ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్ అండ్ ద ఒపీనియన్స్ ఆర్ నాట్ బైనరీ 1-0 లాగా ఉండవు. దే ఆర్ వెరీ ఎక్స్ప్లెనేటరీ, వై దిస్ ఈస్ నాట్ వర్కింగ్ అండ్ ఆల్ దిస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ రైట్ ఆల్సో. ఒక్కొక్కసారి దే ఆర్ వెరీ మిస్లీడింగ్. సో ఏది రైట్ ఏది రాంగ్ అన్నప్పుడు ఇఫ్ ఐమ్ 100% షూర్ ఐల్ టేక్ ఎ కాల్, ఇఫ్ ఐమ్ నాట్ వెరీ షూర్ నేను నమ్మే కొంతమంది జనం ఉంటారు, ఐ టేక్ దేర్ కాల్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కానీ మా ఎడిటర్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మా ఫస్ట్ ఏడీ బషీర్ అని ఉంటాడు. సో ఆ స్పేస్లో అంటే వాళ్ళు ఏంటంటే నా మొహం మీద చెప్పేస్తారు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళ డెసిషన్ బట్టి అంటే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్న స్పేస్లో. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, స్టోరీ వైజ్ లేదంటే నేను చెప్దాం అనుకున్న డ్రామా స్పేస్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ సీన్ కానీ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ లార్జర్ స్కేల్లో ఒక థియేటర్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ సీన్ ఇఫ్ ఇట్స్ అబ్స్ట్రక్టింగ్ సంథింగ్, సో దోస్ పీపుల్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దెన్ మీ. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కన్నా సో ఐ టేక్ దేర్ కాల్ అండ్ దేర్ జడ్జ్మెంట్. బికాస్ నేను స్టోరీ రాసినప్పుడు కూడా ఆడియన్స్ని ఇప్పుడు ఎట్లా ఇంప్రెస్ చేయాలని అయితే కూర్చొని, అంటే ఆనెస్ట్గా ఒక కథ ఎట్లా చెప్పాలన్న దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతా. కాబట్టి వెన్ ఈ ట్రాన్స్లేట్ టు ఫిల్మ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఫర్ ఆడియన్స్. కాబట్టి ఆ స్పేస్ కొంచెం నేను ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముతాను. ఓకే, స్టోరీ ప్రోగ్రెషన్ డామినేటెడ్ ఎమోషన్ అని నాకు అనిపించింది. బికాస్ ఐ లవ్ గౌతమ్ తిరునూరిస్ ఫిల్మ్స్, ఐ లవ్ మళ్ళీ రావా, ఐ రివాచ్డ్ సెవెరల్ టైమ్స్. జెర్సీ ఐ స్టిల్ రిమెంబర్ లైక్ tearing up in the theater when that reveal was happening. So more than the story, ఆ రెండు సినిమాలు నాకు గుర్తుండిపోయే దానికి రీజన్ ఎమోషన్. కింగ్డమ్ ఐ ఫెల్ట్ సమ్హౌ గౌతమ్ ద రైటర్ ఆ స్టోరీ ప్రోగ్రెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.
ఎమోషన్ కంటే నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యు ఆర్ ఇన్ అ స్పాట్ టు ఆబ్జెక్టివ్లీ లుక్ ఎట్ ద ఫిల్మ్ యెట్, బట్ హౌ డు యు టేక్ దిస్ కమెంట్? ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, నాట్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫీల్ ఇట్. ఇప్పుడు ముందు తీసుకున్న 2 సినిమాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ అ బిగ్ ఫిల్మోగ్రఫీ టు సే ఇప్పటిదాకా ఒక స్టైల్ ఇప్పుడు ఒక స్టైల్ అన్నది. No, but your writing is very clear and people have respected that and people adore you for that. So writing. Yeah, so genre difference వల్ల అయి ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ 2 సినిమాలో క్యారెక్టర్స్ ఆర్ వెరీ రిలేటబుల్. యూ బీన్ ఇన్ స్కూల్, యూ బీన్ ఇన్ ఆఫీస్ వేర్ యూ లైక్ సమ్వన్, ద గర్ల్ లెఫ్ట్, యూ బీన్ son to a father. You have a girl who is waiting for you somewhere, వెళ్తే గొడవ పడింది, and you have seen someone struggling, friends అందరూ కూర్చొని తాగడం, but you never been to Sri Lanka, you never been to, so relatability and a genre వేర్ వల్ల you never been in a stage where life threat ఉంటుందా లేదా, or you never been in a place where, అంటే జనరలైజ్గా చెప్తున్నా, అంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే, కాకపోతే రిలేషన్ అంటే కంపల్సరీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి మీరు ఆ ప్లేస్లో ఉండాలన్న రూల్ అయితే ఏమీ లేదు. దేర్ ఆర్ సమ్ గ్రేట్ రైటర్స్ అండ్ స్టఫ్. కాకపోతే అవును కాకపోతే అదొక రీజన్, ఒక చిన్న రీజన్ అయి ఉండొచ్చేమో అని ప్రస్తుతానికి నా ఇంటర్ప్రిటేషన్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ప్రస్తుతానికి సినిమా అయిపోయిన తర్వాత నేను అనలైజ్ చేసి చూసుకుంటా అసలు ఏంటి అట్లా ఎందుకు అనిపించింది అనేది చూద్దాం. ఓకే, part 2 ki, do you think there is enough drama to sustain a feature length film? Because conflict is set, వాళ్ళు తిరిగి వస్తారా రారా అనేది I don't think that's the point anymore, because like you said, kingdom is home. It's not the place, it's home కాబట్టి. సో వాళ్ళు తిరిగి శ్రీకాకుళం వస్తారా రారా అనేది that's not the point. Okay, this guy rising up to be the leader of that cartel, that is one thing, but do you think there is enough material for you to, like, you know, once again mount a feature length screenplay అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకరిని నమ్మి, ఇందాక చెప్పాను కదా 2 కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్ అని, ఒకరిని నమ్మి లీడర్ కింద ఎన్నుకున్నాక వాడే మోసం చేయడానికి వచ్చినాడని తెలుసుకున్నప్పుడు హౌ దీస్ గైస్ విల్ రియాక్ట్ వాజ్ అ వన్ పాయింట్. అండ్ దెర్ ఈస్ వన్ స్టోరీ ఫ్రమ్ ద గర్ల్స్ యాంగిల్, అండ్ నౌ దెర్ ఈస్ వన్ గై, వాళ్ళ తమ్ముడిని కోల్పోయినవాడు ఒకడు వచ్చాడు, ఇప్పుడు అన్నను కోల్పోయినాడు ఒకడు, తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్. ఈ డ్రామా అంతా కూడా పార్ట్ 2లో బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్న ఐడియా అయితే ఉంది మరి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రిప్ట్ విజువల్గా ఏమైతే ట్రాన్స్లేట్ అయిందో దాన్ని అంటే పట్టి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం. Last question. Yes. What's happening with Magic? Magic will come immediately as soon as possible. The shooting anta aithe ayipindi. It's a very what do you say? I don't say small film ani kaadu. Drama wise, it's at a very very subtle drama. It's more musically driven, more visually driven, and yeah, it's a more personal film than this అనుకోవచ్చా? లేదు, నాకు మేకింగ్ వైజ్ ఇట్స్ మోర్ పర్సనల్, బికాస్ చేసినప్పుడు వీ హ్యాడ్ ద ఫన్ ఆఫ్ మేకింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. వీ వర్ వాట్ ఈస్ లైక్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా 16 to 20 years కిడ్స్ అండ్ ఆల్, దేర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ దే వర్ ప్లేసెస్ వేర్ వీఆర్ షూటింగ్ వితౌట్ పర్మిషన్స్. అట్లానే చేసినాం. అండ్ కార్లు అందరూ వెళ్తే ఈ లొకేషన్ బాగుంది, క్లౌడ్ వస్తుంది. అండ్ వీఆర్ షూటింగ్ ఇన్ ఊటీ, క్లైమేట్ ఏమో వెరీ అన్ప్రెడిక్టబుల్. సమ్ టైమ్స్ ఇట్ రెయిన్స్, అంటే యూజువల్లీ మన వర్షం పడినప్పుడు షూటింగ్ ఆపేస్తాం కదా, వర్షం పడినప్పుడు యూస్ టు కంటిన్యూ వాట్ ఎవర్ సీన్స్ ఆర్ మోంటాజెస్. ఇట్స్ మోర్ లైక్ దట్ ఇండిపెండెంట్ ఫిల్మ్, వెరీ స్మాల్ క్రూ. So I'm really excited about it. Let's see how it goes. Superb. Thank you so much for the time. All the very best. Looking forward to catching up with you during Magic. All the best. Thank you.